మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుగారు నమస్కారం. గురుగారు ఓం శ్రీమాత్రే నమః. ఓం కాలభైరవాయ నమః. గురుగారు, నరఘోష, నరదృష్టి, శత్రుభయం, సో ఈ ప్రభావాలన్నీ కూడా చాలామంది ఈ రోజుల్లో ఎదుర్కొంటున్నారు. మనం ఏదన్నా బాగుపడితే ఓర్చుకోలేకపోతున్నారు, అభివృద్ధిలోకి వస్తే వీడు ఎదగకూడదని చెప్పి కొన్ని చెడు ప్రయోగాలు కూడా చేపిస్తున్నారు. సో మరి నరఘోష, నరదృష్టి, శత్రుభయం కావచ్చు, ఏదన్నా ఇట్లాంటి దుష్టశక్తులు బారిన పడే వాళ్ళకి ఆల్ ఇన్ వన్ రెమెడీ ఏదన్నా ఉంటే తెలియజేయండి గురుగారు. ఉన్నానండి. ఇది ఒక రకంగా చాలా మంచి క్వశ్చన్. అది మీకైనా నాకైనా చూసే వాళ్ళకి చివరికి మన మోదీ గారికి కూడా మన దేశాన్ని కాపాడుతూ ప్రపంచంతో ఇంటర్లింక్ అయినటువంటి ప్రపంచమంతా మన వైపు చూస్తాం. చూసారా? మన వైపు కూడా కాదు, మన దేశం వైపు కూడా కాదు, మోదీ గారి వంకే చూస్తాం. కాబట్టి ఇక్కడ నేను పార్టీకి అతీతంగా మాట్లాడుతున్నానండి. అంటే ఆయన గురించి తెలియని వాళ్ళు లేరు. ఓకే, పార్టీల పరంగా ఆలోచించే వాళ్ళకి ఆయన వేరే దోషి కావచ్చు. అంటే ఇప్పుడు దీన్ని కూడా నేనైతే నరఘోషనే అంటాను. మోదీ గారికి పరిపూర్ణమైనటువంటి నరఘోష, దృష్టి దోషము, ఇక శత్రుఘోష, మీరు అన్నవన్నీ కూడా ఆయనకే ఉన్నాయి చుట్టూ. మరి ఆయన ఎవరినైనా చూసి వేరే దేశాన్ని చూసి ఆయన ఘోషిస్తున్నాడా? ఎవరినైనా చూసి శత్రువు రాజ్యము, ఇది మన దేశానికి శత్రువు రాజ్యం అని ఎప్పుడైనా ప్రకటన చేశారా? ఈయన ఏనాడు కూడా ఆయన చేయలేదుగా. మరి ఆయన ఇన్ని 145 కోట్ల మందికి ఒక పరిసేవకుడిగా ఉంటూ మన యొక్క హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ మనందరం సేఫ్ జోన్లో ఉంటున్నట్టుగా చేసేటటువంటి అతి శక్తివంతమైనటువంటి కాలభైరవ స్వరూపంగా నేను మోదీ గారిని చెప్తున్నానండి. నేను ఆ వ్యక్తిని ఒక ఇంప్రెషన్గా ఫీల్ అయ్యి చెప్తున్నాను. అంటే ఒక రకంగా నేను చెప్పే మాటకు కూడా ఇది కూడా ఒక నరఘోషే. ఆయన మీద నేను కూడా ఘోషపడుతున్నాను. అంటే వచ్చే జన్మ అంటూ ఉంటే మనకు కూడా అంతటి పోస్ట్ ఇవ్వకపోయినా మనల్ని నమ్ముకున్న వాళ్ళు, లేకపోతే మనం నడిపిస్తున్న కుటుంబానికి మనం రక్షకుడిగా ఉండాలి. అంతటి శక్తి మనకి ఇవ్వాలని మనం కోరుకోవాలి. కాబట్టి నరఘోష, నరదృష్టి, అట్లాగే శత్రు భయము, శత్రుఘోష, అన్నిటికీ ఘోష. ఘోష అంటే ఏడవటం. ఇక ఏడవటం అంటే వాడు అలుపు వచ్చినంత వరకు ఏడ్చి వాడికి తలకాయ నొప్పి వచ్చి, లేకపోతే నాలిక ఎండిపోయి గొంతు ఎండిపోతే వెంటనే ఆ ఏడు పాపేసి నీళ్లు తాగేసి కళ్ళు తిరిగి పడిపోయి సిలేని ఎక్కించుకుంటాడు. ఆ ఏడవటం వేరు. కొన్ని సందర్భాల్లో ఏడుపులు వేరు. ఘోష అట్లా కాదండి. ప్రతి క్షణంలో లక్షో వంతు వాడిని చూసినప్పుడల్లా వాడిని చూడకపోయినా ఇంట్లో కూర్చొని అదే తపన పడతాడే, అది ఘోష. అది ఎవరికి ఉంటుందంటారు? ఇప్పుడు మీరు నన్ను చూసి గురువుగారికి ఇన్ని మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, లేకపోతే గురువుగారు ఇంత వేద విద్య ఎట్లా నేర్చుకున్నాడు, ఇంత శాస్త్రం ఎట్లా అవలంబించింది అని మీరు నన్ను చూసి నరఘోష చెందరు. నా నుంచి ఏం కావాలో అది లాక్కుంటున్నారు. మీరు చాలామంది ఉపయోగపడుతుంది కాబట్టి ఉపయోగపడుతుందని మీ మంచి మనసుతో లాక్కుంటున్నారు. కానీ ఇప్పుడు నన్ను ఉదాహరణ చేసుకుంటున్నానండి. ఇట్లా ఘోషకి అర్థం చెప్పాలిగా. మరి అయిన వాళ్ళు ఉంటారు. వీడు ఇలా చెప్పకుండా నేనేం చేయాలి? మనలో తిరిగిన వాడేగా, మనతో ఉన్నవాడేగా. నేను ఎలాగో ఉన్నాను, వీడు ఎదిగిపోతున్నాడు. ఏం ఎదిగిపోయాము అంటే వాడు అనుకోవటం ఎదిగిపోయాడు. టీవీలో ఎంతోమంది చూస్తున్నారు, ఎంతోమంది చూసేసి ఆయనకి ఫోన్లు వస్తున్నాయి, ఆయనకి విపరీతమైన కోట్ల డబ్బులు వస్తున్నాయి. ఇది విపరీతమైన నరఘోష. ఎక్కడుంది నరఘోష, నరదృష్టి? మన కుటుంబ వ్యక్తుల్లోనే ఉంది. మన కుటుంబ వ్యక్తుల్లో అతి దగ్గరగా ఉండేటటువంటి అన్నదమ్ములు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అత్తమామలు కావచ్చు, మేనరిక సంబంధం కావచ్చు, మొత్తం ఇక్కడే తిరుగుతోందండి. మనకి బయట నుంచి ఏది రాదు. మన భూమండలాలన్నా ఓజోన్ పొర కాపాడుతుంది. ఏది మనది. అట్లాగే మన కుటుంబీకులు మనల్ని కాపాడాలి. కానీ పొడుచుకు తినేవాళ్ళు, ఇందాక మీకు ఘోష అనే మాటలు చెప్తున్నాను. అంటే వీళ్ళకేంటి, అన్నం తింటున్నా, పడుకుంటున్నా, ఇట్లా పడుకొని ఇట్లా తింటూ ఇదే ఆలోచన. ఏం చేస్తున్నాడు ఇవాళ, ఎక్కడ చెప్పాడు? లేకపోతే కొంతమంది ఉంటారు పాపం ఎంతో కష్టపడి ఒక స్థాయికి దిగిన వాళ్ళు ఉంటారు కదా. మనం ఇందాక మోదీ గారు ఆయన ఏం చేశారు సార్? మోదీ గారు ఏం చేశారు? ఆయన మహానుభావుడు, కష్టపడి ఆ స్థాయికి వచ్చాడు. కష్టపడకుండా రాలా. కానీ కొంతమంది ఏమంటారు ఆయన్ని, ఆ ఎదిగిన దాన్ని చూడరు. ఆయన కష్టపడి చేశాడే, ఎక్కడి నుంచి వచ్చారో దాన్ని పొడుస్తారు. కాబట్టి ఘోషలో ఎన్నో ఉంటాయండి. ఆ ఘోష వల్లనే వీళ్ళల్లో ఉన్న, ఇందా మనం అనుకున్నాం కదా, ఇప్పుడు అందరికీ తెలిసిన హరిషడ్ వర్గాలు వీణ్ణి కబలించి వేస్తే గుర్తుపెట్టుకోవాలండి. ఎవరైతే అవతల వ్యక్తిని చూసి, అది ఒక సినిమా యాక్టర్నైనా, ఒక వ్యాపారం చేసేవాడినైనా, లేకపోతే అయిన వాళ్ళల్లో వాడు ఏదైనా బంగారం కొనుక్కున్నా, ఒక వెహికల్ కొనుక్కున్నా, వాడి కష్టము, వాడి సొంతము, వాడు అప్పు చేశాడో, సొప్పు చేశాడో, ఉన్నవి అమ్ముకున్నాడో. ఈ రోజుల్లో మీరు ఇంకోటి గమనించారో లేదు,
ఘోష గురించి చెప్పాలండి. ఇప్పుడు పరిష్కారం ఎట్లయినా చివరిలో చెబుతాం. ఘోషల్లో ఎన్ని రకాలు ఉంటాయి మనం చెప్పుకునే చిన్నవి అనుభవించి చూసేటటువంటి భక్తులు అనుకుంటారు ఇంకా మా గురువుగారు మేము అనుభవిస్తుంది చెప్పలేదని. అలా చెప్పుకుంటూ పోతే మీకు నాకు ఒక 15 రోజులు పడుతుంది. ముఖ్యంగా విదేశాలకి కొంతమందిని పంపించిన ఉంటారు కదా, కొడుకులను కూతుర్లని. అంటే డబ్బున్నవాడే పంపిస్తాడా సార్? డబ్బు లేనివాడు కూడా పిల్లల భవిష్యత్తు బాగుండాలని అమ్ముకొని లేకపోతే తాకట్లో పెట్టి బ్యాంకులో రుణాలు చేసి పంపించిన వాళ్ళకి ఇప్పుడే కాదండి, ఈ 3 ఏళ్ళే కాదు 30 ఏళ్ళ బట్టి కూడా అనుభవించే వాళ్ళు లేరా? 30 ఏళ్ళ క్రితం అనుభవించిన వాళ్ళు ఉన్నారు. ఈ 4-5 ఏళ్ళ బట్టి అయితే చాలా ఘోరంగా అనుభవిస్తున్నారు. కానీ పంపించే ముందు ఎంత దాచినా వీసా టయానికి అందరికీ చెప్తాం కదా కుటుంబంలో, అప్పటి నుంచి బిగినైన నరఘోష. వాడిని చూసినప్పుడల్లా దిష్టే. వాడు వెళ్ళేంత వరకు బాగుండాలని మనం అక్కడ పూజలు చేస్తూ ఉంటాం. మరి విమానయానం చేసి అక్కడ దిగి అక్కడ కష్టాలు పడకూడదుగా. అందుకనే ఒక మనిషికి నెగిటివ్ అనేటటువంటిది నరఘోష నరదిష్టి వల్లనే వస్తుంది. కాబట్టి మనం ఏం చేసాం దీని ద్వారా శత్రువు, ఇందాక మీరు అన్నారు శత్రుఘోష అనేది. శత్రుఘోష అనేది మన ఇంటి ఎదురుకుండా వాళ్ళు కావచ్చు, లేకపోతే మనల్ని నిత్యము చూసేటటువంటి కింద వాచ్మెన్లు కావచ్చు, లేకపోతే మనల్ని తెలియకుండా గమనించే అంతర్గత మనుషులు ఉంటారు. వాళ్ళని మన అంతర్గత శత్రువులు. మన లోపల ఉన్న శత్రువు ఎట్లాగో మనల్ని గమనిస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు, వీళ్ళ ఇంటికి ఎవరు వస్తున్నారు, ఈయన ఏం కొన్నాడు, ఇదే తాపత్రయం వాళ్ళకి. ఇంకా వాళ్ళ గురించి ఆలోచించరు. రోగాలన్నీ వాళ్ళకే ఉంటాయి. ఎవడైతే మన మీద పడి ఏడుస్తున్నారో నరఘోషని నరదృష్టని, రోగాలేంటి సమస్యలేంటి వాడింట్లోనే బిగినవుతాయి. మనకేమీ కాదండి. ఎందుకంటే మనం దైవాన్ని నమ్ముకొని వెంటనే మనకి ఘోష తగిలినది తెలుస్తుంది కదా, ఉప్పు తీసేసుకుంటాము, లేకపోతే ఆముదం కూడా తీసేసుకుంటాము, లేకపోతే నిమ్మకాయ కాల కింద పెట్టి చేసుకుంటాము, లేకపోతే ఆవాలు దిష్టి తీసి పెడతాము. ఇట్లా ఎన్నో ఉపాయాలు భగవంతుడు మునులు మనకి ఇచ్చారు. మాలాంటి వాళ్ళం ఎంతోమంది ఎన్నో రకాలు చెబుతున్నాం. వీటిల్ని విస్మరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఇవన్నీ చేస్తే పోతాయా? ఎందుకు పోతాయి. వాళ్ళు ఏరా విస్మరించే వాళ్ళు కూడా చేస్తూనే ఉంటారు. వాడు ఫ్రేమ్ అవుట్ కావాలంటే వీడిని విస్మరించాలి. మరి ఇన్ని రకాల నరఘోషలు నరదృష్టిల మధ్య మనిషి ఏమి ఎదుగుతాడండి? సామాన్యులు మనలాంటి వాళ్ళం ఏమి ఎదుగుతాం చెప్పండి. దీనికి తోడు ప్రయోగాలు కూడా చేయిస్తున్నారు. ఈ ప్రయోగాల్లో చాలా ఉంటాయండి. అవి మనం చర్చించుకున్న కొద్దీ చాలా ఉంటాయి. మనలో నెగిటివ్ వచ్చేస్తుంది. వీటన్నిటికీ ఒకటే, నిత్యము ఇంట్లో దీపారాధన చేసే వాళ్ళకి ఎటువంటి ఘోషలు తగలవు. శత్రు భయాలు ముందు వీళ్ళు ఉండవు. ఎందుకని? వీళ్ళలో ధైర్యం పెరుగుతుంది. వీళ్ళలో భయం ఉన్న కొద్దీ అవతల వాడందరూ వీడికి ముందు శత్రువులా కనిపిస్తారండి. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే నరఘోష వాళ్ళు మనల్ని చూసి ఏడుస్తున్నారని ఎప్పుడైతే మీరు అనుకుంటున్నారో, మీరు ఎవరినన్నా చూసి ఏడిస్తేనే ముందు వాళ్ళు ఏడుస్తున్నారని మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఒక స్త్రీమూర్తి వెళ్తున్నారండి, ఒక పురుషుడు గబాలను ఎందుకో చూశాడు. చూడడంలో ఎన్నో రకాల కారణాలు ఉండొచ్చు. ఆ స్త్రీ పోలీస్ స్టేషన్కి వెళ్ళో లేకపోతే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పురుషుడు నన్ను చూస్తున్నాడు కాబట్టి చెడ్డవాడు అంటే ఎట్లా? ఎలా అండి? కొంతమంది బండి మీద వెళ్తుంటే వాళ్ళు వేసుకున్న చీర బండిలో పడుతుందని చెప్పి ఎక్స్క్యూజ్ మీ అనగానే వెంటనే మగవాడు ఇట్లా సీరియస్ అయిపోతే ఎట్లా? అసలు ఏం జరుగుతుంది చెప్పద్దు. ఒక అమ్మాయి వెళ్తుంటే ఎన్నో దోషాలు ఉండొచ్చు ముందు పక్క, అమ్మ అని చెప్పే లోపలే ఈ సమస్యలు వస్తాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే, నరఘోష మనం ఎప్పుడైతే అవతలవాడిని చూసి ఏడుస్తామో అవతలవాడు మనల్ని చూసి ఏడుస్తున్నట్టుగా ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఆ ఫీలింగ్ వస్తుందో దాన్ని కట్ చేయండి. ఏ ఘోష మిమ్మల్ని టచ్ చేయదు. అవతలవాడు నన్ను చూసి ఏడుస్తున్నాడు, నేను అందుకనే మాకు జ్వరం వచ్చింది, అందుకనే మా ఇంట్లో ఇన్ని అశుభాలు జరుగుతున్నాయి. మీరు చేసుకున్న కర్మానుష్ఠాన దోషాలన్నీ ఇప్పుడు మీరు అనుభవించే రోజు వచ్చింది, మీరు అనుభవిస్తున్నారు. మన ఇంటికి చుట్టాలు చెల్లంగానే మనకి ఏవో జరుగుతాయి. మన ఇంటికి ఏదో ఫ్యామిలీ వస్తారు, మన బాగా అయిన సంబంధం. వాళ్ళు వెళ్ళంగానే అయ్యో చూసావా వాళ్ళు వచ్చేళ్ళాకే మనకి దరిద్రం పట్టింది, మనకి రావాల్సిన ప్రాజెక్ట్ రాలేదు, లేకపోతే మనం బంగారం అమ్ముకున్నాం, లేకపోతే మనకి దెబ్బ తగిలింది, వాహనం జరిగింది, చూసావా గుమ్మడికాయ అంతా కుళ్ళిపోయింది. ఇప్పుడు అసలు రంగంలోకి వద్దాం మనం. గుమ్మడికాయ కుళ్ళిపోయింది అంటే మిమ్మల్ని రక్షించినట్టు గుమ్మడికాయ, తెల్ల గుమ్మడికాయ ఉంటుంది కదా, అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి అంతా అదే లాగేసుకుంది అక్కడ. అసలు గుమ్మడికాయ ఇంటి ముందు ఎందుకు కడతామండి? అవతలవాడు మనం వెళ్ళాలన్నా, మనం బయటికి నుంచి రావాలన్నా, మీరు ఇందాక అన్నారే ఏవేవో చేస్తూ ఉంటారని, ఎవ్వరు ఏం చేయరు. పంచభూతాల్లోనే మళ్ళీ కొన్ని శత్రువర్గానికి సంబంధించినవి ఉంటాయి. భూత ప్రేత పిశాచాలు శాకినీలు డాకినీలు కొన్ని శక్తులు ఉంటాయి. అవి కూడా తిరుగుతూనే ఉంటాయి పంచభూతాల్లో. మంచి శక్తులు ఉంటాయి, గంధర్వ శక్తులు ఉంటాయి, ఈ శక్తులు ఉంటాయి. ఇవేం చేస్తాయి? మనల్ని గ్రహస్థితి బాగాలేకపోతే పట్టేసుకుంటాయి. మనం గుమ్మడికాయని దాటి, ఎందుకని కిందే కాలు కడుక్కొని రావాలి. గుమ్మడికాయని ఎప్పుడైతే దాటి ఇంట్లోకి వస్తామో మనలో నెగిటివ్ ఉంటే గుమ్మడికాయ లాగేసుకుంటుంది. అందుకనే మా దేవతా హోమాల్లో కొన్నిటిలో తెల్ల గుమ్మడికాయని మేము అమ్మవారికి
వేస్తాం. అది చండీ హోమాలు కావచ్చు, లేకపోతే కూష్మాండ బలి అని చుట్టూ పెట్టేస్తాం. అట్లాగే ఎర్ర గుమ్మడికాయ ఉంటుంది, అది మనుషులకి దిష్టి తీస్తారు. అట్లాగే ఏదైనా వ్యాపారానికి గృహప్రవేశాలకి ఎర్ర గుమ్మడికాయ దిష్టి తీస్తారు. దాన్ని తినే గుమ్మడికాయ మన మంచి గుమ్మడికాయ అంటాం, తీయగా ఉంటుంది. ఇదేమో గుమ్మడికాయ తెల్లగా ఉండి బూడిద గుమ్మడికాయ అంటారు. ఈ గుమ్మడికాయ పైన కట్టడం ద్వారా నరఘోష, నరదృష్టి, శత్రుఘోషలు ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఒక మంచి గుమ్మడికాయ కొనేటప్పుడు కూడా ఆచితూచి కొనుక్కొని దాన్ని ఒక హనుమంతుడి గుళ్ళో కానీ, ఒక అమ్మవారి గుళ్ళో కానీ, ఏది లేదు మీ ఇంట్లో అయినా సరే 3 రాత్రులు దానికి పసుపు కుంకుమ అన్నీ పూసి అర్చిస్తే ఆ 3 రోజుల్లో అది మంచిగా ఉందా చెడ్డగా ఉందో తెలిసిపోతుంది. కొన్ని బరువుగా ఉంటాయి, ఇంత చిన్న దాని దోషం ఉన్నా కుళ్ళిపోతాయండి వెంటనే. అలాంటి గుమ్మడికాయని చక్కగా గురువారం కానీ ఆదివారం కానీ సాయంకాలం 5 లోపలే కట్టేసుకోవాలి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల మనం మన ఇంటి పైన ఆ గుమ్మడికాయని కట్టుకోవటం వలన మనకు వచ్చేటటువంటి దోషాలన్నీ కూడా గుమ్మడికాయ లాక్కొని నరఘోషలైన, నరదిష్టులైన, శత్రుఘోషలైన, వేరే వేరే సమస్యలైనా సరే పటాపంచలు చేసి మన దాకా ఏదీ రాకుండా ఆ గుమ్మడికాయ ఆ శక్తినంతా లాగేసుకొని అది హుతమయ్యి, కొన్ని గుమ్మడికాయలండి కారిపోయి వాసన వస్తే మన లోపల ఉన్నటువంటి ఆ పేగుల్లోంచి మనకి తెలియకుండా ఆ వాసన తట్టుకోలేక వాంతి వచ్చేస్తుంది. నేను అనుభవించాను, ఎంతోమంది అనుభవించి చెప్పిన వాళ్ళు ఉన్నారు. కొన్ని గుమ్మడికాయలు పెట్టిన తర్వాత 1 రోజు 2 రోజులే, 3వ రోజే పాడవుతాయి. కొన్ని 3 సంవత్సరాలైనా అట్లాగే ఉంటాయి. కొన్ని గుమ్మడికాయలు శుష్కించుకుపోతాయి, ఎండిపోయి శుష్కిస్తాయి చూసారా, అది మాత్రం మంచిది. ఎప్పుడైతే గుమ్మడికాయ శుష్కిస్తుందో అంటే ఇలా చిన్నగా అయిపోతుందో మనలో ఉన్న అనారోగ్యాలు కానీ, మనకి ఏదైనా చెడు జరిగేటటువంటి మూమెంట్స్ కానీ అది లాక్కొని ఎండిపోతే ఒక రకంగా అది లక్ష్మీప్రదమే. దాన్ని తీసి మనంతట మనం పారేస్తాం. అదే కుళ్ళిపోవటము, వాసన రావటము, నీరు కారిపోతూ ఉంటుంది. వర్షం పడ్డట్టేనండి కొన్ని గుమ్మడికాయలు, లోపల ఏముండదు, ఇక అది ఇట్లా అయిపోయి ఆ వాసన తట్టుకోలేరు. కాబట్టి గుమ్మడికాయ కుళ్ళిపోతే మీకున్న నరఘోషలు పోతాయి. మళ్ళీ గుమ్మడికాయ 300 400 పెట్టి కొనుక్కోండి. అమావాస్య రోజుల్లో ఈ గుమ్మడికాయ ఒక రకంగా ఇది కూడా శత్రుబలం గురించి చెబుతున్నాండి. శత్రుఘోష అంటే వ్యాపారస్తులకి శత్రుఘోషలు ఎక్కువ ఉంటాయి. అట్లాగే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకి, రాజకీయ నాయకులకి, సినిమా యాక్టర్స్కి, సరే మనలాంటి వాళ్ళకి కూడా ఘోషలు ఉంటాయి అనుకోండి. చిన్న చిన్న వాళ్ళమైనా మనకు కూడా ఘోషలు ఉంటాయి. మనం ఏం చేయాలంటే ఆ తెల్ల గుమ్మడికాయని కట్ చేసి ఏదైనా కాలభైరవుడి దేవాలయంలో, లేకపోతే కొన్ని పొలిమేర దేవతల దేవాలయంలో కానీ చక్కగా ఆ లోపల ఉన్న తీసి, ముఖ్యంగా కాలభైరవుడి దేవాలయంలో ఆ లోపల ఉన్న తీసేసి పెద్ద ఒత్తులు దొరుకుతాయి. ఆ ఒత్తులు 3 ఒత్తులో లేకపోతే 1 ఒత్తి వేసి దాంట్లో ఆవ నూనె కానీ ఆమదం కానీ ఇలాంటివి వేసేసి పెట్టడం ద్వారా మనకున్న దోషాలు, అమావాస్య రోజే ఆ దీపారాధన ఆయన ముందు చక్కగా హారతి ఇచ్చి అక్కడ పెట్టేసేసి కాళ్ళు చేతులు కడుక్కొని నమస్కారం చేసుకుంటే ఆ రెండిట్లో పెట్టాలండి. చిన్నదైనా పెద్దదైనా సరే పెట్టుకోవటం విశేషము. ఇంకొంతమంది గురుగారు ఈ సమస్యలకు మరి కొంతమంది చాలా ఖర్చు పెట్టి తాంత్రిక పూజలు చేస్తూ ఉంటారు. మరి ఫలితం ఉంటుందంట? నిజంగానే అంత డబ్బులు ఖర్చు పెట్టి చేపిస్తూ ఉంటారు, ఫలితం ఉంటుందంటారు? మానసిక బలహీనత, ధనగర్వము. నేను కొంతమందిని విన్నాను, ధనం బాగా ఉన్న వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి మేము చెప్పే చిన్న చిన్న పూజలు, చిన్న చిన్న హోమాలు, ఇప్పుడు మా పీఠం ఉందండి, శ్రీమాత జ్యోతిషాలయ పీఠం అని ఉంది. నేను ఆ పీఠం చిలుకూరు దగ్గర ఉంది, హైదరాబాద్లో చిలుకూరులో. నేను ప్రతి అమావాస్యకి నవగ్రహ నక్షత్ర హోమంతో పాటుగా ఏదో ఒక అమ్మవారి హోమం, కొంతమందికి ఏదైనా పర్సనల్గా ఉంటే కొంతమందికి చండీ హోమం చేస్తా, లేకపోతే భగలాముఖి, లేకపోతే వనదుర్గా హోమము, కొన్ని ఏదైతే శాస్త్రం వాడుకలో ఉన్నాయో అవి బాగా ఉన్నతంగా వాటిలో అనుష్ఠాన బలం ఉంటుంది. పూర్ణయోగ ప్రజలు వాళ్ళ చేత చేస్తా. ఏది లేదు, నేనే నవగ్రహ నక్షత్రం, కొంతమంది భక్తులు ఉంటారు, వాళ్ళు 8 నెలలకని 19 నెలలు శని దోషాలు ఉన్నవాళ్ళు, కుజు దోషాలు ఉన్నవాళ్ళు 7 నెలలని కట్టుకుంటారు. అట్లా గురుబలం లేని వాళ్ళు 16 నెలలని ఇంతని కట్టుకుంటారు అమౌంట్ చిన్నది. కానీ వాళ్ళకి మనం పనికిరాం. ఆ పెద్ద వాళ్ళకి ఏంటంటే, పెద్ద వాళ్ళు ఉంటారు, భయపెట్టేసేసి ఏదో జరిగిపోయినట్టు చెబుతాంగానే మానసిక బలహీనత లాగేస్తుంది. ధనం ఉంది కదా, ఇప్పుడు మీరు నేను లేకపోతే ఇంకోళ్ళు ఎవరో ఉంటారండి, మనకి భయం వేస్తుంది, మానసిక బలహీనత ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి గురువుల దగ్గరికి కలవాలంటే వాళ్ళు చెప్పే లక్షలు విని మనం భయపడతాము. అందుకని నమస్కారం చేసి దేవాలయంలో ప్రదక్షిణాలు, లేకపోతే మాలాంటి వాళ్ళని సంప్రదించి చిన్న అమౌంట్లో చక్కగా హోమాలు, లేకపోతే మహాశివరాత్రి రుద్రాభిషేకాలు చేయించుకుంటూ, ఏదీ లేని వాళ్ళు గుమ్మడికాయలు పూజలు చేయటము, నిమ్మకాయలతో అమ్మవారికి దండలు వేయటము, ఇలాంటివి చేసుకుంటారు. కాబట్టి లేనిపోని లక్షలు ఖర్చు పెట్టి చేసేటటువంటి తాంత్రిక పూజలు అనేటటువంటివి నమ్మటానికి అవకాశము లేదు. అది పెద్ద వాళ్ళు, కోట్లు ఉన్నవాళ్ళు
వాళ్ళకి ఏదో ఆల్రెడీ భయంతో ఉంటారు కాబట్టి ఆ భయంతో వాళ్ళు ఏదో చేపిస్తారు. దానికి ఈ పూజలు మాత్రము నేను దాన్ని ఎక్కువ అన్వయించను. మన దైవ బలము, మన దేవతా హోమాలు చాలా ఉన్నాయి కాబట్టి అలాంటి ఏదైనా శత్రుదోషాలు ఎవరైనా మనకి ఏదైనా చేశారు, లేకపోతే వ్యాపారం మూలబడేట్టుగా చేశారు, శరీరంలో కొన్ని అవయవాలు పనిచేయకుండా జరిగినాయంటే మెయిన్ అది గ్రహస్థితిని బట్టి ఉంటుంది. కొంతమంది అలా చేయగలిగిన వాళ్ళు ఉండుండొచ్చు. మనం ఏం చేయాలంటే ఏ వనదుర్గా అమ్మవారినో భగలాముఖినో పట్టుకోవాలి. మనం ఇన్ని నెలలని చెప్పి చేసుకోవటము, లేదా అమావాస్య రోజున నేను చేసే ఆ చిన్న హోమంలోనైనా సరే పాల్గొన్న వాళ్ళకి ఆ శక్తి వస్తుంది తప్ప అనవసరంగా పరిగెత్తుకొని ఆస్తులు అమ్ముకొని లేకపోతే లక్షలు పెట్టి ఆ భయంతో చేసుకోవాల్సిన పూజలు అయితే ఉండవని నేను విశ్వసిస్తున్నాను. ఉండొచ్చు, మన దేశంలో ఎక్కడొక్కడ చేస్తూ ఉండొచ్చు. అలా చేస్తూ ఉంటే మరి మన పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారు, సినిమా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎదిగిన వాళ్ళు, వాళ్ళ మీద చేయలేరా? కాబట్టి నేను నమ్మను. అలాంటి నమ్మేవాళ్ళు కూడా కొంచెం వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకోండి. మన దైవ బలమే మనల్ని రక్షిస్తుంది. మన దేవుళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనం ఎక్కడికో వెళ్ళి ఏదో చేసుకోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఇది ఎవరికైనా బాధ కలిగించుకుంటే ఇది నేనేం చేయలేను దానికి. సో నరఘోష, నరదృష్టి, శత్రుభయం వీటన్నిటిలో కూడా చాలా తక్కువ ఖర్చుతో మంచి మంచి పరిహారాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శుభమస్తు.